అవ్యక్త మాసం మనకు బ్రహ్మ బాబా యొక్క జీవిత చరిత్రను గుర్తు చేయిస్తుంది. బ్రహ్మ బాబా శివ్ బాబాకు నెంబర్ 1 స్టూడెంట్గా మొదట శివ్ బాబా యొక్క మహావాక్యాలను వినేవారు. బాబా రమణీకంగా అనేవారు, నేను అందరికంటే సమీపంగా దగ్గరగా కూర్చుంటాను కదా, అందుకే మొదట నా చెవులకే బాబా వినిపించే జ్ఞానం వినబడుతుంది అని. బాబా నెంబర్ 1 విద్యార్థిగాను ఉన్నారు, నెంబర్ 1 టీచర్గాను ఉన్నారు. ఈరోజు బాబా మురళిలో స్టూడెంట్ లైఫ్ని గుర్తు చేయించారు. మీరు స్టూడెంట్ లైఫ్ యొక్క నషాలో ఉండాలి, లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకోవాలి. చదువుకునే ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్మరించుకుంటూ నేను ఈ విధంగా తయారవుతాను అనే నషాతో చదువుకుంటారు. అలాగే బాబా జ్ఞానాన్ని బూబూ చేస్తూ ఉండండి, అప్పుడు బాబా సమానంగా అవుతారు అన్నారు. మరి విందాము ఈరోజటి మహావాక్యాలు. 11th January 2024. मीठे बच्चे सदा इसी नशे में रहो कि भगवान हमको पढ़ाते हैं. हमारी यह स्टूडेंट लाइफ द बेस्ट है. हमारे ऊपर बृहस्पति की दशा है. మధురమైన పిల్లలు సదా ఇదే నశాలో ఉండండి, భగవంతుడు మాకు చదివిస్తున్నారు. ఇది మా విద్యార్థి జీవితం అన్నింటికంటే శ్రేష్టమైనది. మా పైన బృహస్పతి దశ ఉన్నది అని. మధురమైన పిల్లలు సదా ఇదే నశాలో ఉండాలి, భగవంతుడు మాకు చదివిస్తూ ఉన్నారు. మా స్టూడెంట్ లైఫ్ ది బెస్ట్ లైఫ్. మా అందరిపైన బృహస్పతి దశ ఉంది. బృహస్పతి దశ అన్ని దశలలోకెల్లా శ్రేష్టమైన దశగా పిలువబడుతుంది. శ్రేష్టమైన దశలో ఏం పొందుతున్నాం, ఏం భాగ్యం లభించింది అంటే స్వయం భగవంతుడే మనకి టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. మరి భగవంతుడు టీచర్ అయి విద్యార్థిగా నేను కూర్చుంటే ఆ చదువులో ఎంత ఆనందం ఉంటుంది, ఆ జ్ఞానం నాకు ఎంతగా లోతుగా తగులుతుంది. ఒక్కసారి ఇది తలుచుకుంటేనే ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. ఎందుకంటే భగవంతుణ్ణి క్షణిక దర్శనం కోసం ప్రార్థించాం, కేవలం దర్శనం లభించినా చాలు అని. కానీ అలాంటిది భగవంతుడు మనకి టీచర్గా చదివిస్తున్నారు. టీచర్ అయి చదివించడం అంటే రోజు పాఠాలు చెప్పడం, ప్రతిరోజు మన కోసం సమయాన్ని ఇవ్వటం, మనల్ని సన్ముఖంగా ఎదురుగా చూస్తూ మాట్లాడటం, మనల్ని ఉద్దేశించే సంబోధించటం. మరి ఇదెంత గొప్ప భాగ్యం. ప్రశ్న, किन बच्चों को सभी का प्यार प्राप्त होता है? ఏ పిల్లలకు అందరి ప్రేమ ప్రాప్తిస్తుంది? అందరికీ ప్రేమ లభించాలి, నన్నందరూ ప్రేమించాలి అని కోరిక ఉంటుంది. కానీ ఏ పిల్లలకు అందరి ప్రేమ లభిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు బాబా. జవాబు, जो बहुतों के कल्याण के निमित्त बनते हैं. ఎవరైతే అనేకుల కళ్యాణానికి నిమిత్తులవుతారో, ఎవరి కళ్యాణం వారు చేస్తారో వారు హృదయపూర్వకంగా అంటారు, మీరే మాకు మాత అని. జ్ఞానం ఇచ్చిన జనని అని అంటారు. జిన్కా కళ్యాణ్ హువా వహ కహెంగే తుమ్ తో హమారీ మాతా హో. ఎవరి కళ్యాణం జరుగుతుందో వారి హృదయం నుండి, వారి నోటి నుండి వస్తుంది, మీరు నాకు జ్ఞానం ఇచ్చారు కదా, మీరే నాకు మాత అని. తో అప్నే ఆప్కో దేఖో హమ్ కిత్నోం కా కళ్యాణ్ కర్తే హై. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఎంతమంది కళ్యాణం చేస్తున్నాను అని. బాప్ కా మెసేజ్ కిత్నీ ఆత్మాओं को देते हैं. బాబా యొక్క సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను. బాపీ పైగంబర్ హే, బాబా కూడా సందేశవాహకులుగా ఉన్నారు.
तुम बच्चों को भी बाप का पैगाम देना है. మీరు పిల్లలు కూడా బాబా యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. సబ్కో బోలో దో బాప్ హై. అందరికీ చెప్పండి ఇద్దరు తండ్రులు ఉన్నారు అని. బేహద్ కే బాప్ और వర్సే కో యాద్ కరో. అనంతమైన తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. అనేకుల కళ్యాణానికి నిమిత్తంగా అయిన వారిని అందరూ హృదయపూర్వకంగా మీరు మా మాత అంటారు. జ్ఞానదాత, జ్ఞానదాయిత్రి, జ్ఞానం జన్మనిచ్చినటువంటి మాత మీరు అని అంటారు. మరి చూసుకోవాలి, నేను ఎంతమంది ఆత్మల కళ్యాణం చేస్తున్నాను, ఎంతమందికి బాబా మెసేజ్ని ఇస్తున్నాను. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా ఇది మెసేజ్ ఇచ్చేటువంటి కార్యమే చేస్తున్నారు. ఎవరి మెసేజ్? శివ్ బాబా యొక్క మెసేజ్. మరి శివ్ బాబా యొక్క మెసేజ్ని మనం అందరికీ అందించాలి, చెప్పాలి. మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు అని. ఒకరేమో శరీరానికి జన్మనిచ్చే తండ్రి, మరొకరేమో ఆత్మకు తండ్రి. వారే అనంతమైన తండ్రి, వారి నుండే మనకి వారసత్వం లభిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. గీతం. తు ప్యార్ కా సాగర్ హై, నీవు ప్రేమ సాగరుడవు అని పాట. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. రోజు రోజు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు ఆత్మాభిమానిగా కూర్చోండి. బుద్ధి బయట భ్రమిస్తూ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, క్లాస్కి వచ్చారు, బాబా ముందు కూర్చున్నారు, కానీ బుద్ధి బయట తిరుగుతుంది. అలా ఉండకూడదు అంటున్నారు. ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. వారే జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. వారేం చెప్తున్నారు? జ్ఞానం యొక్క ఒక్క బిందువు లభించినా చాలు అని మీరు ప్రార్థించారు కదా, పాట పాడారు కదా. తు ప్యార్ కా సాగర్ హే, తెరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ అని పాటలో ఉంటుంది. నీ ప్రేమ యొక్క ఒక్క బిందువు లభించినా చాలు, మా దాహం తీరుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు ప్రేమ సాగరుడే లభించారు మనకి. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీకు ఈ వారసత్వం లభిస్తుంది. అమరపురికి, వైకుంఠానికి మీరు తిరిగి వెళ్తారు. కాకపోతే ఇప్పుడు ఏవైతే తలపైన పాపాల భారం ఉందో దాన్నంతా కూడా దించుకోవాలి. నియమం అనుసారంగా, వివేకం అనుసారంగా మీరు పిల్లలు జ్ఞానం అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఉన్నతోన్నతంగా ఉన్నటువంటి వారే అంతిమంలో క్రిందకు, పూర్తి క్రిందకు చేరుకున్నారు. క్రింద కూర్చొని ఇప్పుడు తపస్య చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. రాజయోగం యొక్క తపస్య ఒక్క బాబా మాత్రమే నేర్పిస్తారు. హఠయోగం పూర్తి భిన్నంగా ఉంటుంది, అది హద్దులో ఉంటుంది. ఇక్కడ ఇది అనంతమైన సన్యాసం, అనంతమైనటువంటి రాజయోగం. ఇది హఠయోగం కాదు, హద్దులోనిది కాదు. అది నివృత్తి మార్గం, మీది ప్రవృత్తి మార్గం. బాబా చెప్తున్నారు, మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ. ప్రవృత్తి మార్గంలో పవిత్రమైన దేవీ దేవతలు ఉండేవారు. తర్వాత దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి, చాలా చెడ్డ చిత్రాలు ఉన్నాయి. కొన్నైతే శిల్పాలు ఎలా చెక్కారంటే చూడ్డానికి సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధి ఒక్కసారిగా పూర్తిగా సమాప్తమైపోతుంది. ఇంకా బాబా నీవు ప్రేమ సాగరుడవు అని. ఇప్పుడు ప్రేమ యొక్క ఒక్క బిందువు కూడా లభించటం లేదు. యొక్క జ్ఞానమే ఇస్తున్నారు. కొద్దిగా విన్నా చాలు,
సద్గతిలోకి వచ్చేస్తారు. ఈ సమయంలో మొత్తం విశ్వం పైన రావణుని రాజ్యం ఉంది. బాబా వచ్చింది విశ్వరాజ్యాన్ని ఇవ్వడానికి. మీరందరూ విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఇప్పటి వరకు చిత్రాలన్నీ చూస్తూ ఉన్నారు. ఇక లక్షల సంవత్సరాల విషయమైతే లేనే లేదు. ఇది రాంగ్. బాబాని సదా రైటియస్గా తయారు చేస్తారు. బాబాని అందుకే ఏమంటారు? సత్ అంటారు. సత్యమైన వారు, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. వారిని రైటియస్ అంటారు. బాబా ద్వారా మొత్తం విశ్వం రైటియస్గా అవుతుంది. ఇప్పుడు అన్రైటియస్గా ఉంది. మీరు పిల్లలు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఎవరైతే జ్ఞానం వింటూ వింటూ ఆశ్చర్యవంతులై కొద్ది కాలం విని వర్ణించి జ్ఞానం వినిపించి తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారో వారిని చూస్తే బాబా అంటారు, ఓహో మమ మాయా, నువ్వెంత జబర్దస్త్గా ఉన్నావు, పరమాత్ముని పిల్లలని పరమాత్మ నుండే విడదీశావు కదా, నా నుండి విముఖంగా చేశావు కదా అని బాబా మాయతో అంటారు. ఎందుకు జబర్దస్త్గా ఉండదు మరి మాయ? అర్థకల్పం రాజ్యము మాయ కూడా చేస్తుంది కదా. మాయ రాజ్యం కూడా అర్థకల్పం ఉంటుంది, తక్కువేం లేదది. రావణుడెవరు? ఈ విషయాలు మీరే తెలుసుకుంటున్నారు. ఇంకెవ్వరికి కూడా ఇది తెలియదు. ఇక్కడ కూడా కొందరు తెలివైన పిల్లలు ఉంటే కొందరు తెలివి తక్కువ పిల్లలు కూడా ఉన్నారు. మీరు తెలుసుకుంటున్నారు మా పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది అని. మనం స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉన్నాము అని మీకు తెలుసు. మనుషులు ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గానికి ఏమీ వెళ్ళే పురుషార్థం చెయ్యరు. అంటే మరణించే ముందు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం ఏమీ చేయరు. పురుషార్థం ఏమీ చేయకుండా మరణించగానే స్వర్గానికి ఎలా వెళ్తారు మరి? అలా అసలు జరగదు. ఊరికే గౌరవార్థం స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ తెలుసు చాలా పాపాలు చేశాడు ఇతను, చాలామందిని కష్టపెట్టాడు, దుఃఖపెట్టాడు, ఇతనికి అస్వర్గం అని మనసులో అనిపిస్తుంది. ఎవ్వరికీ ఆ నమ్మకం లేదు. అందుకే ఊరికే గౌరవార్థం అందరినీ స్వర్గస్థులయ్యారు అని మాత్రం అంటారు. మీకు తెలుసు సత్యాతి సత్యంగా స్వర్గంలో వెళ్ళే పురుషార్థం మీరే చేస్తున్నారు అని. స్వర్గానికి యజమానిగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నారు. మీరెవరిని కూడా వీళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు అని అన్నారు. మనం ఏమంటాం? అవ్యక్తం అయ్యారు లేదా శరీరం విడిచిపెట్టారు. వీళ్ళ పాత్ర ఇప్పుడు మారింది, మళ్ళీ కొత్త జన్మ తీసుకోబోతున్నారు, ఇలా మాట్లాడతాం. कहेंगे ये क्या कहते हो, मुख बंद करो. मनुष्य तो हद की बातें सुनाते हैं. వాళ్ళు ఏమంటారంటే మనము స్వర్గానికి ఎలా వెళ్తారు అని మాట్లాడితే మీరు అసలు నోరు మూసుకోండి, మీరు అలా అనకండి, వాళ్ళు స్వర్గస్థులయ్యారు అంతే. ఇంకా స్వర్గస్థులయ్యారంటే స్వర్గస్థులయ్యారు అంతే. అది నిజంగా స్వర్గమా, ఏం స్వర్గమో అదంతా తర్వాత విషయం. మీరు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకండి అని మనల్ని మాట్లాడనివ్వరు. మనుషులు హద్దు విషయాలను వినిపిస్తూ ఉంటారు. బాబా బేహద్దు విషయాలను వినిపిస్తూ ఉన్నారు. పిల్లలు పురుషార్థం చెయ్యాలి, చాలా నశ ఎక్కాలి. కల్పకృతం ఎవరైతే పురుషార్థం చేశారో, ఏ పదవినైతే పొందారో వాళ్ళు మళ్ళీ పొందుతారు. ఒకవేళ నశ ఉంటే నేను కల్పకృతం కూడా ఇలా పదవిని పొందాను, ఇప్పుడు కూడా పొందుతాను అని అలా నశాతో పురుషార్థం చేస్తే చాలా వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. అనేక సార్లు మీరు మాయను జయించారు, ఓడిపోయారు కూడా. ఇదంతా డ్రామా తయారయ్యి ఉంది. పిల్లలు మీకు చాలా సంతోషం కలగాలి. మృత్యులోకం నుండి మీరు అమరలోకానికి వెళ్తూ ఉన్నారు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ అంటారు. ఈ సమయంలో మీ బెస్ట్ లైఫ్ నడుస్తుంది. దీని గురించి మనుష్యులెవ్వరికీ తెలియదు. భగవంతుడు స్వయంగా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇది ఉన్నదే ది బెస్ట్ స్టూడెంట్ లైఫ్.
మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్లో దాన్ని ది బెస్ట్ స్టూడెంట్ లైఫ్ అని అనడానికి కొంతమంది పిల్లలు ఒప్పుకోరు. నేనెప్పుడు స్కూల్ అంటే భయపడ్డాను, ఎప్పుడు మాస్టర్ల భయంతోనే వెళ్ళాను, నేనేం ఎంజాయ్ చేయలేదు, ఎప్పుడు తన్నులే తినేవాడిని, ఎప్పుడు చూసినా ఫెయిల్ అయ్యావు అని ఇంట్లో కోప్పడేవారు. నాకేం స్టూడెంట్ లైఫ్ బెస్ట్గా అనిపించట్లేదు. ఆ తర్వాత నేను కొంచెం మెచ్యూర్డ్ అయ్యాకే నేను ఎంజాయ్ చేశాను లైఫ్ని, బాల్యమంతా భయంతో బాధతోనే గడిపామని కొందరు అంటారు. అందుకే అది అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కానీ జ్ఞాన మార్గం యొక్క విద్యార్థి జీవితం ఇది ది బెస్ట్. ఎందుకంటే స్వయం భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. ఆత్మ చదువుకుంటూ ఉంది. ఫిర్ కహెంగే ఇన్కా నామ్ ఫలానా హై. ఆత్మ చదువుకుంటుంది అంటూనే మళ్ళీ మనం ఆత్మ అంటే ఏ ఆత్మ, ఎవరి ఆత్మ చెప్పాల్సి వస్తుంది కదా, ఫలానా వ్యక్తి అని అంటాం. అయితే అక్కడ చదువుకునే విద్యార్థులు ఆత్మలే, చదివించే టీచర్లు ఆత్మలే. అంటే టీచర్ పేరు, స్టూడెంట్స్ పేరు ఉంది, కానీ ఇక్కడ మాత్రం చదివించేది ఆత్మ కాదు, పరమాత్మ. సత్యుగంలో కూడా మీరేమంటారు? నా ఆత్మకి శరీరం లభించింది అంటారు. ఇప్పుడు ఇది వృద్ధ స్థితికి చేరుకుంది అంటారు. వెంటనే సాక్షాత్కారం అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి నేను కొత్తది ధరిస్తాను అని. భ్రమరి ఉదాహరణ కూడా మీ కొరకే. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, మేము బ్రాహ్మణీలము. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరైతే మీ వద్దకు వస్తారో వారికి మీరు జ్ఞానాన్ని వినిపిస్తూ వారిని అపరిపక్వ స్థితి నుండి పరిపక్వంగా చేస్తారు. సన్యాసులు కూడా ఈ ఉదాహరణని ఇవ్వలేరు అంటున్నారు. వారేమి తమ సమానంగా తయారు చేయరు కదా. మీ వద్దనైతే లక్ష్యం, ఉద్దేశం అన్నీ ఉన్నాయి. ఇది సత్యనారాయణుని కథ, అమర కథ. ఇదంతా మీ కొరకే ఉంది. బాబా ఒక్కరే సత్యం వినిపిస్తూ ఉన్నారు, మిగతాదంతా అసత్యమే. అక్కడ సత్యనారాయణ కథను విని ప్రసాదం తిని వెళ్ళిపోతారు. అక్కడి విషయాలు అక్కడే వదిలిపెట్టేస్తారు, అవన్నీ హద్దులో ఉంటాయి. ఇక్కడైతే బేహద్దు విషయాలు ఉన్నాయి. మీకు బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. మీరు కథ విని ప్రసాదం తిని వెళ్ళిపోవడానికి కాదు. ఇప్పుడు గురువారం టోలీ తిని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు బాబా ఏం చెప్తారో దాన్ని సాకారంగా చేయటానికి ప్రతి క్షణం అటెన్షన్ని ఇస్తూ ధారణ చేయడానికి విషయాలన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. మీరు కేవలం పుస్తకాలలో రాసి పెట్టుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు అందరికీ హోంవర్క్ ఇచ్చారని చెప్పేసి అందరూ మురళి మెయిన్ పాయింట్స్ అన్నీ రాస్తున్నారు. అది రాసిపెట్టి పుస్తకంలో ఉంచుకుంటేనే సరిపోదు, మన మస్తకంలో ధారణ కూడా చెయ్యాలి. ఎందుకంటే బాబా అన్నారు, రాసుకున్నవన్నీ కూడా వినాశనం అవుతాయి, ఏ వస్తువు కూడా మిగిలేదే లేదు. మనుషులు అనుకుంటారు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. అందుకే పెద్ద పెద్ద భవనాలు తయారు చేస్తూ ఉన్నారు, ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి బాబా అన్న సముద్రం ఏమైనా వదిలిపెడుతుంది అనుకుంటున్నారా? దాన్ని వెనక్కి నెట్టేసి మీరు భవనాలు నిర్మిస్తూ ఉంటే అది ఊరుకోదు, ఏదో ఒక రోజు తన స్థానాన్ని మళ్ళీ ఆక్రమించుకుంటుంది. ఇవన్నీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి నగరాలు ఏవైతే కొత్తగా ఇప్పుడు బాంబేలో చాలా సముద్రాన్ని వెనక్కి నెట్టేసి బిల్డింగ్స్, హోటల్స్ కట్టేశారు. మరి సముద్రం ఊరుకోదు, ఒక్క అలతోనే మొత్తం మింగేస్తుంది. నా ఏ బాంబే తీ నా రహేకి. ఒకప్పుడు ఈ బాంబే ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఉండదు అంటున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాల్లో ఏమేం కనిపెట్టారో చూడండి, ఏమేం తయారయ్యాయో చూడండి. ఇంతకుముందు వైస్రాయ్ కూడా 4 గుర్రాలు ఉన్నటువంటి రథంలో, బండిలోనే ప్రయాణించేటువంటి వాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఇంకా కార్లు వీటన్నిటిని ఆవిష్కరించారు కదా, విమానాలు ఇవన్నీ కనిపెట్టారు. కొద్ది సమయంలోనే ఎన్ని తయారయ్యాయి చూడండి. స్వర్గం అయితే చాలా చిన్నగా ఉంటుంది. నది తీరాల్లో మీ మహల్స్ ఉంటాయి, సముద్రాల తీరాల్లో కాదు. ఇప్పుడు పిల్లలు మీ పైన బృహస్పతి దశ ఉంది. పిల్లలకి చాలా సంతోషం కలగాలి, మేమెంత షావుకారులుగా అవుతున్నాం. ఎవరైనా దివాలా తీసినప్పుడు రాహుదశ కూర్చుంది వాళ్ళపైన అని అంటారు. మీరు మీ దశను చూసుకొని చాలా హర్షిస్తూ ఉండండి. భగవంతుడు మీకు చదివిస్తూ ఉన్నారు. భగవంతుడు ఇంకెవరికైనా చదివిస్తారా? ఆలోచించండి.
మీకు తెలుసు ఇది మీ స్టూడెంట్ లైఫ్, ది బెస్ట్ లైఫ్. నరుడి నుండి నారాయణుడిగా విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ చిక్కుకున్నారు. మనం సుఖధామానికి వెళ్తున్నాం. మీరు సంగమయుగి బ్రాహ్మణులు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. స్థాపన అంటే ఒక్కరి ద్వారా జరిగేదా? ఏమైనా ఒక బ్రహ్మ చేస్తే సరిపోతుందా? చాలామంది కావాలి కదా. మీరందరూ బ్రహ్మకు భుజాలు, సహయోగిలు. ఖుదాయి ఖిద్మత్గార్ అంటున్నారు, ఈశ్వరుని యొక్క సేవాదారులు. खुदा जो खिदमत करते हैं स्वर्ग स्थापन करने की, उसमें तुम मदद करते हो. ఖుదా అంటే భగవంతుడు ఏదైతే ఖిద్మత్ అంటే సేవ చేస్తున్నారో, స్వర్గస్థాపన సేవను, దానిలో మీరు మదత్ అంటే సహాయం చేస్తున్నారు. ఖుదా, ఖిద్మత్, మదత్ 3 పదాలు చెప్తున్నారు. ఖుదా అంటే భగవంతుడు, ఖిద్మత్ అంటే సేవ, మదత్ అంటే సహాయం. जो జాస్తి మదత్ కరేంగే వహ్ ఊంచ్ పద్ పాయేంగే. ఎవరైతే చాలా ఎక్కువ సహాయం చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవిని పొందుతారు. కోయి భూక్ నహీ మర్ సక్తే. ఎవరు ఆకలితో మరణించరు. यहाँ फकीर लोगों के पास भी जांच करते हैं तो हजारों रुपये निकल आते हैं. ఇక్కడ పేదవారు అడుక్కునే వాళ్ళను కూడా మీరు ఒక్కసారి చెకింగ్ చేయండి అంటున్నారు. వాళ్ళ సంచులు తీస్తే 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళ ఖర్చు పెట్టుకోరు కదా దేనికోసం. తీసుకోవడమే, ఆహారం కూడా ఇచ్చిందే తిని సంతుష్టం అవుతారు. ఇంకా వచ్చిన ధనమంతా పెట్టుకుంటారు అలా. ఎవ్వరూ ఆకలితో మరణించరు. ఇక్కడైతే మీరు బాబా పిల్లలుగా అయ్యారు. పేదవారైనా సరే తినడానికి దొరకని పరిస్థితిని బాబా తీసుకురారు. ఎందుకంటే బాబా అంటున్నారు, మీరు రోజు నాకు నైవేద్యం పెడతారు కదా, నాకు భోగ్ పెడతారు కదా, మరి తండ్రి తింటూ పిల్లలు ఆకలితో ఉంచుతారా? అలా జరగనే జరగదు. बच्चों को जब तक खाना ना मिले तो खुद नहीं खाते क्योंकि बच्चे वारिस है. ఎంత పేద తల్లి తండ్రి అయినా సరే వాళ్ళ పిల్లలని ఆకలితో ఉంచి వాళ్ళు తింటారా? పేదవాళ్ళు కూడా వాళ్ళకున్న 2-4 పిల్లలకి ముందు పెట్టి ఆ తర్వాత మిగిలింది వాళ్ళు సర్దుకుంటారు తప్ప ముందు మనం తినేసేద్దామని ఎవరు అనుకోరు. పిల్లల పైన అలా ఎవరికైనా కూడా చాలా ప్రేమ ఉంటుంది. వహాతో గరీబ్కి బాధ. అదైతే పేదవాళ్ళ విషయం బాబా చెప్తున్నారు. కానీ స్వర్గంలో అయితే బాబా మీకు లెక్కలేనంత ఇస్తున్నారు. అంతులేని ధాన్యము, ధనము ఉంటుంది. అనంతమైన షావుకారులుగా అవుతారు. అక్కడ పెంపకం కూడా చాలా అందంగా ఉంటుంది. పాలన, ఆలన అన్నీ కూడా చాలా సుందరంగా ఉంటాయి. అందుకే బాబా అంటారు, మీకు తీరిక దొరికితే లక్ష్మీనారాయణల చిత్రం ఎదుట కూర్చోండి. ఉందా అందరి దగ్గర లక్ష్మీనారాయణల చిత్రం? ఎదురుగా పెట్టుకోవాలి. ఆ చిత్రాన్ని చూస్తూ చూస్తూ ఆలోచించాలి, ఇటువంటి రాజధానిలోకి నేను వెళ్తున్నాను. అక్కడ పాలన ఎలా ఉంటుంది, అక్కడ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది, అన్నీ ఆలోచించండి. రాత్రి కూడా కూర్చొని మీరు చింతన చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణలను చూస్తూ చూస్తూ నిద్రపోండి అంటున్నారు. దాదీజీ అయితే అందరూ మీరు పడుకునే స్థానంలో ఎదురుగా లక్ష్మీనారాయణలను పెట్టుకొని పడుకోండి అంటారు. దాంతో మీకు మీ లక్ష్యం గుర్తొస్తుంది, నేను ఏ స్థితిలో ఉండాలి అనేది గుర్తొస్తుంది అని. ఓహో బాబా హమే ఐసా బనాతే హై. ఓహో బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు అని అనిపిస్తుంది. మీరు ఇలా అభ్యాసం చేసి చూడండి, ఎంత మజాగా ఉంటుందో. తర్వాత ఉదయం మేల్కోగానే మీ అనుభవం వినిపించండి. రాత్రి అలా లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తూ మీకు మీరు మాట్లాడుకుంటూ చింతన చేసి పడుకుని ఉదయం అమృతవేళ మీరు ఏం అనుభవం చేశారో చెప్పండి అంటున్నారు. లక్ష్మీనారాయణల చిత్రము మరియు మెట్ల చిత్రం అందరి దగ్గర ఉండాలి. స్టూడెంట్స్కి తెలుసు కదా మాకు ఎవరు చదివిస్తున్నారు అని.
వారి చిత్రం కూడా ఉంది. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. స్వర్గానికి యజమానిగా అయితే అవుతారు. ఇంకా పదవికి మాత్రం ఆధారం చదువే. బాబా అంటారు, పురుషార్థం చేయండి, నేను ఆత్మను శరీరాన్ని కాను అని. నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఇలా పురుషార్థం చేయడంలో ఏమీ కష్టం లేదు. మాతల కొరకైతే చాలా సహజం. పురుషులైతే వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. ఈ ఏం ఆబ్జెక్ట్ యొక్క చిత్రము మీరు సేవ కోసం కూడా తీసుకెళ్ళొచ్చు అంటున్నారు. ఎక్కడైనా సర్వీస్ చేయడానికి మీరు లక్ష్మీనారాయణ చిత్రాన్ని తీసుకొని వెళ్ళండి, అనేకుల కళ్యాణం చేయండి, అప్పుడు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరే మాకు మాత అని అంటారు కూడా జ్ఞానం ఇవ్వడంతో. జగత్తు కళ్యాణం కోసం ఈ మాతలందరూ నిమిత్తులై ఉన్నారు. మరి స్వయాన్ని చూసుకోవాలి, నేను ఎంతమంది ఆత్మల కళ్యాణం చేస్తున్నాను అని, ఎంతమందికి బాబా సందేశాన్ని ఇస్తున్నాను. బాబా కూడా మెసెంజర్ కదా, ఇంకెవరిని కూడా మెసెంజర్ అని అనలేం. మిమ్మల్ని మెసెంజర్ అని అంటారు, ఎందుకంటే బాబా మెసేజ్ని మీరు అందరికీ వినిపిస్తూ ఉన్నారు. బాబా మీకు మెసేజ్ని ఇస్తూ ఉన్నారు, మీరు అందరికీ వినిపించండి. అనంతమైన తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. 84 జన్మల చక్రాన్ని జ్ఞాపకం చేయండి. మీరు సందేశవాహకుడైన తండ్రి యొక్క పిల్లలు, సందేశాన్ని ఇచ్చేవారు. అందరికీ చెప్పండి, 2 తండ్రులు ఉన్నారు అని. అనంతమైన తండ్రి అయితే సుఖము శాంతి రెండిటి వారసత్వం ఇస్తారు. మరి ఈ తండ్రి, శరీరానికి జన్మనిచ్చిన తండ్రి ఏం వారసత్వం ఇస్తారు? అల్పకాలికమైనది. వారసత్వంగా ఇవ్వడానికి కొందరి దగ్గర ఏమీ ఉండదు, సొంత ఆస్తిపాస్తులు కూడా ఏమీ ఉండవు. పిల్లలకి మంచి సంస్కారాలు ఇచ్చాను, మంచి బుద్ధులు నేర్పాను, అవే నా వారసత్వం అని కొందరు అంటారు. ఇంకా కొందరైతే అవి కూడా ఇవ్వలేరు, అప్పులు జబ్బులు వారసత్వంగా ఇచ్చేస్తారు. కానీ అనంతమైన తండ్రిని చూడండి ఏమిస్తున్నారు. సుఖము శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. బాబా మనల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. మనము ఒకప్పుడు సుఖధామంలో ఉండేవారిమి, శాంతిధామంలో ఉండేవారిమి. తర్వాత జీవన్ముక్తిలోకి అంటే సుఖధామంలోకి వస్తాం, శాంతిధామం నుండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. ఎక్కడికి? శాంతిధామానికి. తర్వాత మళ్ళీ విశ్వానికి యజమానిగా అవుతాం. గాయనం ఉంది కదా, బాబా మీ నుండి మాకు విశ్వం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది అంటారు. మొత్తం భూమి, ధరిత్రి, సముద్రము, ఆకాశం అన్నీ మా గుప్పిట్లో ఉంటాయి, మా చేతుల్లో ఉంటాయి అని పిల్లలు నషాగా చెప్తారు. ఈ సమయంలో మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. తుమ్ హో గుప్త వారియర్స్, శివశక్తి సేన. మీరందరూ గుప్తమైనటువంటి యోధులు, శివశక్తి సైన్యం. ఇది జ్ఞాన కటారి, జ్ఞాన బాణం. అంటే జ్ఞానం అనే ఖడ్గం, జ్ఞానం అనే బాణం. కొన్నిటిని జ్ఞానం యొక్క ఒక వాక్యం కట్ చేసేస్తుంది, కొన్నిటిని ఒక బాణంలాగా లోపల గాయపరుస్తుంది. అంటే ఏ విషయాన్ని ఎలా చెయ్యాలో అలా మొత్తం అంతా జ్ఞానంలోనే ఉంది. చెడును అంతం చేయాలన్నా, సంహరించాలన్నా, అవగుణాలను సమూలంగా సమాప్తం చెయ్యాలన్నా అన్నిటికీ జ్ఞానంలో ఆయుధాలు ఉన్నాయి. ఉన్హోనే దేవియోं को స్థూల్ హథియార్ దే దియే హై. వాళ్ళేమో దేవి దేవతలకు స్థూలమైన ఆయుధాలను చూపించేశారు. వాస్తవంగా అవన్నీ జ్ఞానం యొక్క పాయింట్స్, జ్ఞానం యొక్క ఆయుధాలు. ఎప్పుడూ ఆయుధాలను అలంకరణలుగా తోడే ఉంచుకున్నట్టుగా చూపిస్తారు దేవి దేవతలను. అసలు వాస్తవంగా ఎల్లప్పుడూ తోడుంచుకునేది జ్ఞానం యొక్క పాయింట్స్ని. సూరజ్ భాయ్ చెప్తారు కదా, ఎప్పుడు కనీసం ఒక 10 పాయింట్లైనా జ్ఞానంలోనివి మీకు మైండ్లో ఎప్పుడు ఉండాలి. 10, అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్. ఇన్ని లక్షల పాయింట్లు వింటున్నాము, ఇందులో ఒక 10 వాక్యాలైనా ఎప్పుడు ఉండాలంటే మన అలంకారాలు అవే మన ఆయుధాలు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా అవి వెంటనే ఒక బాణంలాగా, ఒక ఖడ్గంలాగా ఆ విషయాన్ని, విఘ్నాన్ని కట్ చేసేస్తాయి. అక్కడ మనల్ని ముందుకు నడిపించేందుకు మనకి ధైర్యాన్ని కూడా
ఇస్తాయి, మనకి సంతోషాన్ని కలిగిస్తాయి. అలా ఎప్పుడు మనము జ్ఞానం యొక్క పాయింట్స్ని ఆయుధాలుగా ఉపయోగించాం కాబట్టి మనకి స్థూలంగా మన జ్ఞాపకార్థాల్లో దేవీ దేవతల చిత్రాల్లో ఆయుధాలను చూపించారు. అంతే తప్ప హింస చేసే ఆయుధాలు మాత్రం కావవి. మీకు సాక్షాత్కారం కూడా చేయించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక మీరు వజ్రాలు, బంగారపు గనులను చూస్తారు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా అణిగిపోయాయి, లోపల ఎక్కడో సప్రెస్ అయిపోయి భూమి లోపల దాగి ఉన్నాయి. పెద్ద పెద్ద రాజుల వద్ద కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిరి సంపదలు, నగలు, ఆభరణాలు, ఏవైతే ఖజానా కోశాగారం ఉంటుందో అదంతా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. కానీ బాబా అంటున్నారు అవన్నీ భూకంపంలో మళ్ళీ పోతాయి, ప్రకృతి వైపరీత్యాల్లో. కానీ ఆ కళలు అవన్నీ మీ తోడొస్తాయి. మీరు మీ లోపల ఉన్నటువంటి ఆర్ట్స్ని మీ తోడుగా తీసుకెళ్తారు. మళ్ళీ అవన్నీ సత్యుగంలో పైకి వస్తాయి. ఆ గనుల నుండి మళ్ళీ వెలికి తీస్తాం, వాటిని మెహల్స్ కోసం ఉపయోగించుకుంటాం. స్వర్గం యొక్క సీన్ని మీరు అజ్మీర్లో చూడవచ్చు అంటున్నారు. అజ్మీర్లో ఒకటి స్వర్గం యొక్క మోడల్ ఉంది. మొత్తం స్వర్గాన్ని ప్రాక్టికల్గా ఒక అంటే మొత్తం మెటల్తో తయారు చేసి గోల్డ్ కలర్లో చూపించారు. చూసారా? అజ్మీర్లో చాలా బాగుంది అది. అజ్మీర్లో దర్గా చూడ్డానికని పైకి వెళ్తుంటారు పుష్కర్కి. ఇది క్రిందనే ఉంటుంది, స్టేషన్కి దగ్గరలోనే. అజ్మీర్లో స్వర్గం యొక్క మోడల్ అది. చాలా బాగా, ఒక రాజుగారిది అది, ప్రైవేట్ ప్రాపర్టీ. కానీ ఎంత బాగా తయారు చేశారు. అక్కడ ఒకటే ఒక లోపం ఏంటి అంటే దానిలో బార్డర్స్ చూపించారు. సరిహద్దుల్లో సైన్యం ఉన్నట్టుగా చూపించారు స్వర్గంలో అయితే ఎవరికి శత్రుత్వం ఉండదు, సరిహద్దుల్లో సైన్యం అవసరం లేదు, బెహరా అవసరం లేదు. కానీ అదొక్కటి చూపించారు. మిగతాదంతా బాబా ఎంతైతే వర్ణన చేశారో స్వర్గం గురించి, పుష్పక విమానాలు, వెరైటీ హంస మోడల్లో, నెమలి మోడల్లో, రకరకాల కమలం మోడల్లో అవన్నీ ఉన్నాయి అక్కడ. మొత్తం స్వర్గం దృశ్యాలు, గార్డెన్స్, వృక్షాలు, మొత్తం రాజకుమారులు ఉన్నట్టుగా మనుషులను కూడా చూపించారు అందులో. అది చాలా సుందరంగా ఉంది. బాబా అంటారు ఇలాంటి మోడల్ తయారు చేశారు. మీరు తెలుసుకుంటున్నారు మీ రాజధాని ఇప్పుడు స్థాపించబడుతుంది. ఇంతకుముందు మీకేమీ తెలియదు. మనకి ప్రతి ఒక్కరి లోపల ఏం నడుస్తుందో అదంతా ఏమీ తెలియదు. కొందరు వికారీలు కూడా వస్తారు. ఎందుకు వస్తున్నారు అని అడిగితే ఏమంటారు? నేను వికారాల నుండి విడిపించుకోవడానికే ఇక్కడ వస్తున్నాను, మరి ఇక్కడికి రాకపోతే ఆ వికారాలు నాలో ఇంకా గట్టిగా అవుతాయి అని అంటారు. నేను చాలా పాపాత్ముణ్ణి అని చెప్తారు కూడా. బాబా అంటారు మంచిది పిల్లలు, మీ కళ్యాణం జరుగుతుంది అని. మాయ చాలా పెద్ద శత్రువు. బాబా అంటారు మీరు ఈ వికారాలపైన విజయాన్ని పొందాలి, అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. మాయ కూడా తక్కువేమీ లేదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి లక్ష్మీనారాయణుల్లాగా అవుతున్నారు. ఇన్ జైసీ బ్యూటీ और किसी की हो ना सके. లక్ష్మీనారాయణుల్లాంటి అందము ఇంకెవ్వరిది ఉండదు అంటున్నారు. వీరిది న్యాచురల్ బ్యూటీ, సహజ సౌందర్యం. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. 84 జన్మల చక్రంలోకి మీరు వస్తారు. మీరు రాయవచ్చు యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీకి యూనివర్సిటీ మరియు హాస్పిటల్కి హాస్పిటల్ కూడా. అందుకే దీన్ని ఏమంటారు బాబా? యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అంటారు. అంటే హెల్త్ కూడా లభిస్తుంది దీంతో, అలాగే వెల్త్ కూడా లభిస్తుంది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ 21 జన్మల కోసం వచ్చి పొందండి. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా బోర్డు పెడతారు కదా, ఇంటి వద్ద కూడా మీరు బోర్డు పెట్టండి, ఇలా రాయండి. అప్పుడు చాలా నష ఎక్కుతుంది. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించండి. మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అనుకుంటే, 84 జన్మల ప్రాప్తిని పొందాలనుకుంటే రండి అని. మరి జన్మలుగా పతితంగా అవుతూ వచ్చారు, ఇప్పుడు పావనంగా కండి అని చెప్పాలి.
స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. యహే పెహలే నంబర్ కా పురుషార్థి. మరి బ్రహ్మ బాబా ఎవరు అంటే నెంబర్ 1 పురుషార్థి. మొదటి నంబర్ పురుషార్థి ఏం పురుషార్థం చేస్తున్నారు? నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాను. అశరీరిగా అయ్యేటువంటి పురుషార్థం చేస్తున్నారు. కొందరు పిల్లలు రాస్తూ ఉంటారు, బాబా చాలా తుఫాన్లు వస్తున్నాయి అంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు బాగా ఎక్కువ అవుతున్నాయి అంటారు. ఏ హోతా హై, ఇలా జరుగుతుంది పిల్లలు అంటున్నారు. మే లిఖతా హూ మేరే పాస్ తో సబ్ తుఫాన్ పెహలే ఆతే హై. బ్రహ్మ బాబా రాస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబా పిల్లలకి జవాబిస్తూ ఉత్తరంలో రాస్తున్నారు, పిల్లలు ఆ తుఫాన్లన్నీ ముందు నా దగ్గరకు వస్తున్నాయి, మీ దగ్గరికి తర్వాత, నేను ఇంజన్ని కదా, తన ముందు నా దగ్గరకు వస్తాయి, తర్వాతనే మిగతా కంపార్ట్మెంట్స్కి వస్తాయి అని. మే పెహలే అనుభవి బను తబ్ తో సమజా సకు. ముందు నేను అనుభవజ్ఞుడిగా అవుతే అప్పుడు నేను మీకు అర్థం చేయించగలుగుతాను కదా. ఇదంతా మాయా వ్యాపారం. అందుకే ఇప్పుడు బాబా చెప్తున్నారు, మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, ఇప్పుడు మీ అందరిపైన బృహస్పతి దశ ఉంది. మీరు ఎవరికై तुम्हें किसी को भी अपनी జన్మపత్రి ఆది దిఖానేకి జరూరత్ నహీ. మీరు ఎవరికి కూడా మీ జన్మపత్రిని చూపించే అవసరం లేదు. చూపించుకుంటారు కదా కొందరు, ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు నా జన్మపత్రి ఇదండి, నాకేం జరుగుతుంది చెప్పండి, నాకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఇది అవుతుందా, ఇలా అనుకుంటున్నాను, ఇది జరుగుద్దా అని వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు. బాబా అన్నారు అవసరం లేదు, బాబా అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. బాబానే మొత్తం అన్నీ కూడా చెప్తున్నారు. భృగు ఋషి అని అన్నారు కదా బాబా, మొత్తం ముందుగానే చెప్పేస్తారు బాబా. అక్కడ ఆయుష్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. శ్రీకృష్ణుని యోగేశ్వరుడు అంటారు. ఇన్కో యోగేశ్వర్ని యోగ్ సికాయా తో యహ బనా. మరి యోగేశ్వరుడు యోగం నేర్పిస్తేనే కదా శ్రీకృష్ణుడు అలా యోగేశ్వరునిగా అయింది. మనుష్య మాత్రులు, సన్యాసులు మొదలైన వారు ఎవరిని యోగేశ్వరులుగా చెయ్యలేరు. మీరు ఈశ్వరుని ద్వారా యోగం నేర్చుకుంటున్నారు కాబట్టి యోగేశ్వర్ యోగేశ్వరి అని పేరు పెట్టారు. జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరిగా ఈ సమయంలో ఉన్నారు. తర్వాత మీరు రాజేశ్వర్ రాజేశ్వరిగా తయారవుతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లక్ష్యం ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయాలి. లక్ష్యం ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎదురుగా చూస్తూ తనతో తను మాట్లాడుకోవాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఎవరిని చూస్తూ? లక్ష్మీనారాయణలను చూస్తూ బాబాతో మాట్లాడాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. మా పైన ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంది. ఇది బాబాతో మాట్లాడాలి. సెకండ్ పాయింట్, తన సమానంగా తయారు చేయటానికి భ్రమరి వలె జ్ఞానం యొక్క బూబు చెయ్యాలి. ఇతరులను మన సమానంగా తయారు చేయడానికి భ్రమరి వలె జ్ఞానం యొక్క బూబు చెయ్యాలి. ఈశ్వరీయ సేవకులుగా అయి స్వర్గం యొక్క స్థాపనలో బాబాకు సహాయం చేయాలి. ఈశ్వరీయ సేవకులుగా అయి స్వర్గ స్థాపనలో బాబాకు సహాయం చేయాలి. వరదాన్, देहबान से न्यारे बन परमात्मा प्यार का अनुभव करने वाले कमल आसनदारी भव.
దేహ బాణమునకు అతీతమై పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే కమల ఆసనధారి భవ. దేహ బాణమునకు అతీతంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే కమలాసనధారి భవ. వివరణ: కమల ఆసనం బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలే దేహ బాణానికి స్వతహాగా అతీతంగా ఉంటారు. వారికి శరీర బాణము తన వైపు ఆకర్షించదు. ఏ విధంగా బ్రహ్మ బాబాను నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపంలో, దేవతా రూపంలో చూశారు. సదా స్మృతిలో ఉండేది బ్రహ్మ బాబాకు, నేను ఫరిస్తాగా దేవతగా అవుతున్నానని. బ్రహ్మ బాబాకు అది సదా స్మృతిలో ఉండేది. అలా న్యాచురల్ దేహీ అభిమాని స్థితి సదా ఉండాలి. దీనినే దేహ బాణానికి అతీతం అవ్వటం అంటారు. ఈ విధంగా దేహ బాణానికి అతీతంగా ఉండేవారే పరమాత్మ ప్రియులుగా అవుతారు. దేహ బాణానికి అతీతంగా ఉండేవారు పరమాత్మ ప్రియులుగా అవుతారు. స్లోగన్: आपकी विशेषताएं व गुण प्रभु प्रसाद है, उन्हें मेरा मानना ही देह अभिमान है. మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదం వంటివి. వాటిని నావిగా భావించటమే దేహ అభిమానం. మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదం వంటివి. వాటిని నావి అనుకోవటమే దేహాభిమానం. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవం చేయండి. ఈరోజటి పాయింట్: బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంది అంటే ఇప్పుడు బ్రహ్మ బాబా సమానంగా ఫరిష్తాగా కండి. సదా తన లైట్ ఫరిష్తా స్వరూపాన్ని ఎదురుగా చూస్తూ ఇలా నేను తయారవ్వాలి అని అనుకోండి. భవిష్య రూపం కూడా కనిపించాలి. ఇంకా ఈ శరీరం విడిచి ఇలా నేను కొత్త శరీరాన్ని ధరిస్తాను అని భవిష్య రూపం కూడా కనిపించాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి జరుగుతుందో అప్పుడే సంపూర్ణతకు సమీపంగా ఉన్నానని భావించండి. మీ ఫరిష్తా స్వరూపం, దేవతా స్వరూపం రెండూ ఎదురుగా కనిపించాలి. నేను ఫరిష్తాగా ఉన్నాను అని, నేను ఇప్పుడు దేవతగా అవుతున్నాను అని. ఇలాంటి స్మృతి ఉంటే సంపూర్ణతకు సమీపంగా అవుతున్నట్లు. ఈరోజటి స్వమానము: నేను కమల ఆసనధారిని. కమల ఆసనధారిని. నేను కమల ఆసనధారిని. కమలం ఎలా అతీతంగా అందరికీ ప్రియంగా ఉంటుంది. కమల ఆసనధారిని. ఈరోజు మన దగ్గరికి మధుబన్ నుండి సూర్యనారాయణ అన్నయ్య వస్తున్నారు. అన్నయ్య స్పెషల్ క్లాస్ చేయిస్తారు. కావున సాయంకాలం అందరూ 5:30 కల్లా రావాలి. 5:30 నుండి 6 గంటల వరకు యోగం, 6 గంటలకి అన్నయ్య క్లాస్ ఉంటుంది. మరి అవ్యక్త మాసంలో ఈ క్లాస్ మనకు ఒక భట్టి లాంటి అనుభవం చేయిస్తుంది. కావున ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. అందరూ సాయంకాలం తప్పనిసరిగా రావాలి. ఓం శాంతి.